మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం, జూన్ 7, 2025. విశ్వాసంలో ఎదుగుట. ఈనాటి ధ్యానాంశం విశ్వాసంలో ఎదుగుట. ఈనాటి వాక్య భాగంగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2 నుండి 12 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: వీరు అనగా బెరయలోని యూదులు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. హాస్పిటల్లో రక్త పరీక్షల కోసం 3 గంటల సేపు వేచి ఉన్న తర్వాత హాస్పిటల్ ప్రక్కనే ఉన్న ఒక వెజిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళాను. బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గర నిలబడినప్పుడు నేను చదువుతూ ఉన్న పుస్తకాన్ని కౌంటర్ పైన పెట్టాను. నా వెనుక నిలబడి ఉన్న వ్యక్తి ఆ పుస్తకం పేరును అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంట్ అని చదివి, ఇది చాలా ఆసక్తికరంగా ఉందే అంటూ ఆ పుస్తకాన్ని చదవడానికి నన్ను ప్రేరేపించినదేమిటని నన్నడిగాడు. దానికి నేను, ఆదిమ సంఘ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరిచారు, విశ్వాసపక్షంగా ఎలా వాదించారు, తమ విశ్వాసానికి భిన్నంగా ఉన్న సమాజంలో విశ్వాసం ప్రకారం ఎలా జీవించారో తెలుసుకోవాలన్న ఆసక్తి అని జవాబిచ్చాను. ఆదిమ సంఘ క్రైస్తవులు వాక్యాన్ని అధ్యయనం చేయడానికి తమను తాము ప్రతిష్ఠించుకున్నారని ఈనాటి ముఖ్య వచనం మనకు తెలుపుతున్నది. వారు కేవలం పౌలు చెబుతున్న దాన్ని విని దాన్ని విశ్వసించడానికే తమను పరిమితం చేసుకోలేదు. వారు పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మనమీనాడు మన విశ్వాసానికి విరుద్ధమైన సమాజంలో వివిధ జీవన విధానాలు, వివిధ ఆలోచన విధానాలు మరియు వివిధ విశ్వాసాలతో ఉన్న సమాజంలో జీవిస్తున్నాం. మనం వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ గొప్ప సవాళ్లను ఎదుర్కొన్న విశ్వాస వీరులు రాసిన పుస్తకాలను చదివినప్పుడు విశ్వాసం ప్రకారం జీవించడానికి, సువార్తను పంచడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తివంతులను చేస్తాడు. క్రైస్తవులంగా మనం యేసుక్రీస్తు బోధన ప్రకారం మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, వాక్య ప్రకారం జీవిస్తూ, మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి మన ఆధ్యాత్మిక అవసరాలు తీరునట్లు మొదట మనల్ని మనం విశ్వాసంలో పోషించుకోవాలి. నేటి ధ్యానం. అనుదిన వాక్య ధ్యానం నా విశ్వాసాన్ని పోషిస్తుంది. ప్రార్థన. దేవా, నీ వాక్య సత్యములోనికి మమ్మును నడిపించుము. నీ సాక్షులుగా జీవిస్తూ సువార్తను ఇతరులతో పంచు జ్ఞానమును మాకు అనుగ్రహించుము. ఆమేన్. ప్రార్థనాంశం: నా విశ్వాసాన్ని పంచుకునే ధైర్యం కోసం. ఈనాటి ధ్యానాన్ని మన కోసం వ్రాసి పంపిన వారు వేనెరెం అటిలానో గ్యాడెల్యూప్, మేరీల్యాండ్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.